చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇది మనం 2014 నుంచి 19 మధ్యలో చూసాం. అప్పుడు ఉద్యోగులు ఏది అడిగితే అది చేసేవారు. రాష్ట్రం విడిపోయి ఆర్థిక లోటులో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కన్నా ఎక్కువ ఐఆర్ ఇచ్చారు. ఉద్యోగ సంఘ నాయకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు సీఎంని కలిసేవారు. ఉద్యోగుల్ని అంత గౌరవించారు. కానీ జగన్ ఇచ్చిన సిపిఎస్ రద్దు అనే ఒక్క హామీతో ఉద్యోగులు మొత్తం వైసీపీకి ఓటు వేసి జగన్ తెచ్చుకున్నారు. తెచ్చుకున్న తర్వాత కానీ జగన్ నైజం తెలియలేదు. 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా కలవలేదు. అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు. రివర్స్ పిఆర్సీ వేశాడు. సిపిఎస్ రద్దు హామీ కొండెక్కించాడు. ఇక టీచర్లను అయితే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించాడు. దాంతో మళ్ళీ అందరూ చంద్రబాబుకు ఓటేశారు. అయినా ఇప్పటికీ కొంతమంది ఉద్యోగులు జగన్ భజన చేస్తూనే ఉన్నారు. జగన్కి సహాయపడటం, ప్రభుత్వ సమాచారం జగన్కి చేరవేయటం లాంటివి ఎన్నో చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘ నాయకులుగా అన్నీ తానే నడిపించిన చంద్రశేఖర్ రెడ్డి, వెంకట్రామరెడ్డి అయితే మరీ రెచ్చిపోతున్నారు. చంద్రశేఖర్ రెడ్డి రిటైర్ అయ్యాక వెంకట్రామరెడ్డి సస్పెన్షన్లో ఉన్నాడు. అయినా వీళ్ళు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారు. సచివాలయంలోని అన్ని బ్లాకులలో జగన్ బ్యాచ్ ఉందని అక్కడ ఉద్యోగులే చెప్తున్నారు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు కూడా పెడుతున్నారు. అటువంటి వారిలో తిరుపతి వాణిజ్య పన్ను శాఖ అధికారి సుభాష్ ఒకడు. అమరావతి మునిగిపోయిందని పోస్టు పెట్టిన విషయం మనకు తెలుసు. దానికి ప్రభుత్వం అతనికి మెమో ఇచ్చి వివరణ అడిగితే నా ఫేస్బుక్ అకౌంట్ నా ఇష్టం, గవర్నమెంట్కి ఏం సంబంధం లేదు, గవర్నమెంట్ ఎందుకు రియాక్ట్ అవుతుంది అని వివరణ ఇచ్చాడంటే ఎంత బలుపో మనం అర్థం చేసుకోవచ్చు. అదే జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా ఎవడన్నా పోస్ట్ పెడితే 24 గంటలు తీసుకెళ్లి బొక్కలో వేసి బెడ్ తీసేవారు. చంద్రబాబు అలా చేయకపోవటం వీళ్లకు అలుసైపోయింది. ఇలా ఎవడు పడితే వాడు ఇష్టం వచ్చినట్టుగా పోస్టు పెడితే ఎలా? వీళ్ళ తాట తీయకపోతే ఎలా? రాజధాని గురించి అలా మాట్లాడితే రాష్ట్ర ప్రజలను అవమానించినట్టే కదా. ఆ వెంకట్రామరెడ్డి కూడా అంతే. సస్పెన్షన్ చేసినా అసలు బుద్ధి రాలేదు, ఏదేదో మాట్లాడతాడు. వీళ్లను రెచ్చగొట్టేందుకు జగన్ గ్యాంగ్ రెడీగా ఉంది. సజ్జల ఉద్యోగుల పోరాటానికి మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నాడు. సిగ్గుందా సజ్జలకు? ఉద్యోగులు పీడించింది, హింసించింది వైసీపీ. ఇప్పుడు వైసీపీ మద్దతు ఉద్యోగులు తీసుకుంటే ఇంతకన్నా దారుణం ఇంకే ఉండదు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టడానికి వీళ్ళందరూ మళ్ళీ బయలుదేరారన్నమాట. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది. అప్పుడే చంద్రబాబు ముందు డిమాండ్లు ఉంచితే ఎలా? చంద్రబాబు వీళ్లపై కన్నేసి ఉంచాలి, కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే ప్రతిరోజు వీళ్ళు ఎలానే బెదిరిస్తూ ఉంటారు.